హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా? చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గుడ్లని ఒక్కొక్కటిగా పగలగొట్టుకుని ఇందులోకి వేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు గుడ్లు ఎన్ని కావాలంటే అన్ని పగలగొట్టుకొని ఇందులోకి వేసుకోవచ్చు. పగలగొట్టిన గుడ్లలోకి కొద్దిగా ఉప్పు కారం వేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గుడ్లని స్లోగా కదుపుకోవాలి. ఈవెన్గా కట్ చేసుకుంటూ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం కలుపుకోవాలి. గుడ్లు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎర్రగడ్డలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డలు దోరగా ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, చిన్నగా కట్ చేసిన బీన్స్, పొడవుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డలు వేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సింది మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నా. ఇవి దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి అన్నం వేసుకుని కలుపుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్న అన్నమైనా మిగిలిపోయిన అన్నమైనా సరిపోతుందండి. అన్నాన్ని వెజిటేబుల్స్కి కలిసేట్టు నీట్గా కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. రుచికి సరిపడ ఉప్పు, తగినంత కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లని ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సాసులు వేసుకుందాం. 1 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. రైస్ మొత్తం ఈక్వల్గా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని మరో 30 సెకండ్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.